గుణములు ఇంత గొప్పవి, రామకథ ఇంత గొప్పది. రామకథ అంటే రాముని యొక్క గుణములే. రాముని యొక్క గుణములు, రాముని చారిత్రము వింటుంటే మనకి తెలియకుండానే అందులో మునక వేసేస్తాం. మనకి తెలియకుండానే మనసు అందులో రమించిపోతుంది. మన మనసు రమించిపోయేటట్టు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే రాముడు అని చెప్పి వచ్చిన నారదుడు ఎట్లా వచ్చాడో అట్లాగే వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయడం కోసమని తమసా నదీ తీరానికి వెళ్ళారు. వెనక భరద్వాజుడు అని ఒక శిష్యుడు కూడా వెళ్ళాడు. గురువుగారు ఒక చోటుకు వెడుతున్నారనుకోండి, శిష్యుడు గురువుని అనుగమిస్తాడు. ఎందుకు అనుగమిస్తాడు అంటే రెండు కారణాలు. ఒకటి గురు శుశ్రూష. గురు శుశ్రూష అంటే స్థాన శుశ్రూష అంటారు. గురువుగారు ఎక్కడున్నారో అది భగవంతుడు ఉన్న దేవాలయంతో సమానం. ఆ ప్రాంగణం అంతా కూడా శుభ్రంగా ఉందా, గురువుగారు సుఖంగా అక్కడ ఉండగలుగుతున్నారా అని పట్టించుకుని దాని గురించి ప్రయత్నించడాన్ని స్థాన శుశ్రూష అంటారు. గురువుగారికి శరీరం మీద భ్రాంతి లేకపోవచ్చు, కానీ గురువుగారి శరీరం రోగగ్రస్తం అయిపోయి తొందరగా ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తే మాకు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండరు. అటువంటి దివ్యమంగళ స్వరూపం మాకు కనపడదు, ఆ ఊరట లభించదు. అందుకని గురువుగారి శరీరంలో ఎక్కువ కాలం ఉండాలని ఆయన శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అది దేహ శుశ్రూష అంటారు. గురువుగారు చెప్పిన మాటలు ఏమున్నాయో అవి ఎప్పుడూ మనసులో స్మరణ చేసి ఆచరణలోకి తెచ్చుకుంటారు. ఆచరణలోకి తెచ్చుకోవడాన్ని ఆత్మశుశ్రూష అంటారు. ఈ మూడు శిష్యులు చేస్తారు. గురువుగారు ఎప్పుడు బయలుదేరతారు, ఎక్కడికి బయలుదేరతారు, అప్పుడు బయలుదేరినప్పుడు గురువుగారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేస్తే ఆయనకి ఏ అవసరం ఉంటుంది, దాన్ని ముందుగానే శిష్యుడు ఊహ చేసి గురువుగారు వాటిని సర్దుకోవడం కాదు, శిష్యుడు వాటిని సర్ది అనుగమిస్తాడు. ఇది భారతీయ సంస్కృతి. ఒక గురువు పట్ల శిష్యునికి ఉండేటటువంటి గౌరవం, ఒక శిష్యునికి ఉండేటటువంటి శ్రద్ధ, ఒక గురువుని అంత గొప్పగా అనుగమిస్తారు. భరద్వాజుడు మాధ్యాహ్నిక సంధ్య చేసుకోవడానికి తమసా నదీ తీరానికి వెడుతున్న వాల్మీకి మహర్షిని అట్లా అనుగమించి వెళ్ళాడు. స్నానం చేయడానికి వెళ్ళి ఆ తీర్థం దగ్గర నిలబడ్డారు మహర్షి. నిలబడి భరద్వాజుణ్ణి పిలిచారు. నిశామయ, ఓ భరద్వాజ చూడబోయ్, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ, రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథ. బహుశా ఈ శ్లోకమే అంతా రామమయం, జగమంతా రామమయం కింద మారింది, పాట కింద. ఆయన భరద్వాజుణ్ణి పిలిచి అంటున్నారు, అకర్దమమిదం తీర్థం, ఓ భరద్వాజ చూడబోయ్ ఈ తీర్థం వంక, ఇందులో అసలు బురద లేదు, ఇది రమణీయం ప్రసన్నాంబు, చాలా అందంగా ఉంది, పైగా ఇది నిర్మలంగా ఉంది, నీరంతా కూడా ఎక్కడ మలినం లేకుండా ఉంది. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథ, సత్పురుషుడైన వాడి మనసు ఎట్లా ఉంటుందో ఈ తీర్థం అలా ఉందో అన్నారు. ఎందుకు వచ్చింది ఆ పోలిక అంటే, నారదుడి దగ్గర సంక్షేప రామాయణం విన్నారు. మనసంతా రాముడు నిండిపోయాడు, రాముడి గుణములు నిండిపోయి, అబ్బా అన్ని ఉత్తమ గుణములా, అంత గొప్ప నడవడా, అటువంటి చారిత్రమా, అటువంటి ప్రవర్తన, అంతటి త్యాగమూర్త, అంతగా శాస్త్రానికి కట్టుబడతాడా, ఎంతటి ధర్మమూర్తి, అదే తిరుగుతోంది. ఇది రామకథకున్న గొప్పతనం. రామకథా శ్రవణం ఏం చేస్తుందంటే, మన ప్రయత్నం లేకుండా మనసుని అంటుకుని మనసు యందు తిరుగుతుంది. అందుకని మనసంతా నిండిపోయింది. ఆయనకి అంతటా రాముడే కనపడుతున్నాడు, జగమంతా రామమయం కింద కనపడుతోంది. అందుకని స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఆ తీర్థం, ఆ రేవు కూడా ఆయనకి రాముడిలాగే కనపడుతోంది. అందుకే మీరు శ్లోకం లోపలి భావన చూడండి, అకర్దమమిదం తీర్థం, దీని యందు బురద లేదు, రాముని యందు పాపము లేదు. పాపం ఇప్పుడు ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి.
రాగమున్నా ద్వేషమున్నా పాపం చేస్తాడు. రాగము ద్వేషము రెండూ లేవనుకోండి, పరమశాంతమూర్తి అని గుర్తు. శాంతం అన్న మాటకు అర్థం ఏంటంటే రాగద్వేషములు లేవు అని. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు కదా త్యాగరాజస్వామి. అటువంటి శాంతమునకు గుర్తేమంటే రాగద్వేషములు లేని మనస్సు. రాముడిది అటువంటి మనస్సు. అందుకే రాముడు ధర్మం ఒక్కటే నిర్వర్తిస్తాడు తప్ప రాగద్వేషములు ఆయనకు ఉండవు. నావాడని చేస్తే ధర్మం తప్పచ్చు, వాడి మీద కోపంతో చేస్తే ధర్మం తప్పచ్చు. నావాడని కాదు, ఆయన మీద కోపంతో కాదు, నేను చెయ్యవలసినది ఏది అని తెలుసుకుని శాస్త్రం ప్రకారం చేస్తే ధర్మం అంటారు. అటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి. కాబట్టి రాముని యందు పాపము లేదు. కాబట్టి అకర్దమమిదం తీర్థం, ఈ తీర్థంలో బురద ఎలా లేదో రాముడిలో పాపము లేదు. భరద్వాజ నిశామయ, ఓ భరద్వాజ చూడు ఈ తీర్థాన్ని. పైకి తీర్థం చూపిస్తున్నారు, లోపల రాముణ్ణి చూస్తున్నారు. రమణీయం ప్రసన్నాంబో, రమణీయం అంటే చాలా సుందరమైనది. లోకంలో అందమన్న దానికి నిర్వచనం లేదు. ఎందుకనంటే నాకు బాగా అందంగా కనపడినది మీకు అందవికారంగా కనపడచ్చు. ఇవాళ అందంగా ఉన్నది రేపు అందంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు అందంగా ఉన్నది 10 ఏళ్ల తర్వాత అందంగా ఉండకపోవచ్చు. ఎందుకనంటే అందము కాలము చేత చెదరగొట్టబడుతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశమిదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఒకప్పుడు ఎంతో పటుత్వంతో ఉన్న వ్యక్తి వృద్ధాప్యం వచ్చిన తరువాత సంధిబంధములు సడలిపోయి ఆయన జర్జరీభూతం కావచ్చు, శక్తి క్షీణించవచ్చు, ఆ అందం తగ్గవచ్చు. కానీ లోకంలో అందరూ అంగీకరించే అందం మాత్రం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ అందం అంటే గుణ సౌందర్యం. ఉత్తమ గుణములు కలిగినటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయనకు భౌతిక సౌందర్యంతో సంబంధము లేదు. మనశ్శాంతి కొరకు మీరు ఆ చిత్రపటాన్ని చూస్తారు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన ఇంత విభూతి పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని ఆయన బురప్పంజరం చూపుడు వేలు పెట్టి 1 2 3 4 5 అని ఎముకలు లెక్క పెట్టచ్చు. అంతగా ఎముకల గూడు పైకొచ్చేసి బక్క చిక్కిపోయి బట్ట కూడా ఒంటికి సరిగ్గా పట్టక గుండు మీద గుడ్డ కూడా జారిపోతుంటే ధర్మాన్ని అనుష్ఠించడం కోసం సన్యాసి వాహనంలో వెళ్ళకూడదని ఒక తోపుడు బండి పట్టుకుని యావత్ భారతాన్ని ఆయన పర్యటించారు. అలా నడిచినటువంటి ధర్మమూర్తులైన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు ఎంత అందగాడని మీరు చూస్తారా? అది చూడరు. అంత బక్క చిక్కిపోయిన శరీరంతో ఉన్న మహాస్వామి వారి చిత్తరువు వంక చూడగానే మీకు ఏదో గొప్ప శాంతి కలుగుతుంది. వారున్నారు నాకేమన్న పూనిక కలుగుతుంది. వారున్నారు నేను ఆయనకి జవాబుదారీ, నేను ఈ తప్పు చేయకూడదు అని తప్పు చెయ్యకుండా నిగ్రహిస్తుంది ఆ మూర్తి. ఆయనే ఆపగలిగినంత బలం శారీరకంగా ఉన్నవారు కాదు, కానీ ఆ మూర్తి అక్కడ ఉండగా తప్పు చెయ్యలేరు. ఎందుకనంటే అది గురువుగారి అన్న భావన. అదిగో అటువంటి మానసికమైన పరిణితి, ఆ గుణములు, ఆయన యందు ఎన్ని గుణములు, ఆ గుణములు అందం. మనిషి శరీరం శిథిలమైపోతుందేమో, కానీ తరగని అందాన్ని మనిషికి ఇవ్వగలిగినది ఏది అంటే గుణములొక్కటే. ఎంత అందగాడు కానివ్వండి, ఆయన చిత్తరువు పెట్టుకుని ప్రార్థనా శ్లోకాలు చదవరు. మహాస్వామి వారు ఎంత బక్క చిక్కిపోనివ్వండి, ఆయన చిత్తరువు పెట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తారు. గోచి పెట్టుకుని ఉండనివ్వండి, అరుణాచలం భగవాన్ రమణులకు నమస్కారం చేస్తారు. తలపాగా చుట్టుకుని ఉండనివ్వండి, వివేకానందుడికి నమస్కారం చేస్తారు. కళ్ళు అలమోట్పుగా ఉండి దేన్నో చూస్తున్నట్టుగా ఉండనివ్వండి, రామకృష్ణ పరమహంసకి నమస్కారం చేస్తారు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉన్న చంద్రశేఖర భారతీ స్వామి వారికి నమస్కారం చేస్తారు. మనిషికి ఎన్ని గుణములు ఉన్నాయి, మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన ఆత్మ సౌందర్యమేమి అన్నది అందంగా నిలబడిపోతుంది తప్ప క్షీణించిపోయే సౌందర్యం సౌందర్యంగా నిలబడదు. అది అందమునకు నిర్వచనం కాదు. మనిషి కాలమునందు అతీతుడు కావలసినది తన గుణముల చేత, తన ప్రవర్తన చేత. అటువంటి వాడు రాముడు. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చిన
ఇప్పటికీ ఆయన కథ నడుస్తూనే ఉంది, ఆయన నామం అట్లా నిలబడిపోయింది. అటువంటి రాముడు, అది అందం. కాబట్టి రమణీయం. ఏమి రాముడయ్యా, నిజంగా కూడా పైకి అంతే అందగాడు కదా రాముడు. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి రామచంద్రమూర్తి ఆయన ప్రసన్నాంబు నిర్మలమైన ఈ నీరు ఎలా ఉందో ఆయన మనసు అలా ఉంటుంది. అటువంటి రాముడి మనస్సు అనకుండా ఒక సత్పురుషుడి మనసులా లేదయా ఈ తీర్థం అంటున్నారంటే, స్నానానికి వెళ్ళిన మహర్షి ఏదో స్నానం చేసేద్దాం సంధ్యావందనం చేసుకుందాం కాదు, మనసంతా రామమయమైపోయింది ఆయనకి అని శిష్యుడి వంక తిరిగి, న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఇది భారతదేశపు సంస్కృతిని చూపిస్తున్నారు రామాయణ కావ్యంలో. భరద్వాజుడు ఏం తీసుకొచ్చాడు గురువుగారి కోసం అంటే, న్యస్యతాం కలశస్తాత, ఓ శిష్యుడా నువ్వు తీసుకొచ్చిన కలశ అక్కడ పెట్టు అంటే, గురువుగారు స్నానం చేశాక సంధ్యావందనం చేసుకుంటారు, అందుకని ఒక కలశ పట్టుకొచ్చాడు. ఆ కలశ అక్కడ పెట్టి దీయతాం వల్కలం మమ, నేను స్నానం చేసేటప్పుడు కట్టుకునే స్నాన శాటి ఇలా అయ్యి అది కట్టుకుని నీటిలో దిగి స్నానం చేస్తాను అంటే, గురువుగారు స్నానానికి వెళ్ళినప్పుడు కట్టుకునే బట్ట, తుడుచుకునే తువ్వాలు, పైకొచ్చిన తర్వాత కట్టుకునే బట్ట, ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి కావలసిన పరికరాలు గురువుగారు ఆలోచించుకుని పట్టుకెళ్ళడం కాదు, గురువుగారికి ఏవసరమో ఆలోచించి శిష్యుడు పట్టుకుని అనుగమించాడు. గురువు సేవ అంటే, గురువుని గౌరవించడం అంటే ఈ జాతి అలా గౌరవించింది. ఎవరు చెప్పారు రామాయణ భారతాదులు ఈ దేశంలో మంచి గుణాలు ఇవ్వవని? రామాయణం కన్నా భారతం కన్నా మానసిక వికాసాన్ని ఇచ్చేవి, మంచి గుణాలు అలవాటు చేసేది ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ప్రపంచమంతా రామాయణ భారతాల నుంచి నేర్చుకుంది. న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఉత్తమమైన ఈ తీర్థంలో స్నానం చేస్తానయా అని చేతిలోకి ఆ వల్కలం బట్ట తీసుకున్నారు. తీసుకుని నీటిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. మళ్ళీ ఒడ్డుకొచ్చి ఒకసారి అరణ్యం అంతా అలా తిరుగుతున్నారు. తిరిగి చూస్తూ ఏదో ఆనందం, ఏదో సంతోషం. ఎందుకంటే ఆయనకి అరణ్యం చూస్తుంటే, రామచంద్రమూర్తి అరణ్యవాసం, అంతటి మహానుభావుడు ధర్మం కోసం ఇటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా జటాజూటం కట్టుకుని తిరిగాడా, రాక్షస సంహారం చేశాడా, రాముడే గుర్తొస్తున్నాడు. ఏది చూసినా రాముడే. రాముడు మనసంతా నిండిపోయాడు. నిండిపోయి మళ్ళీ ఒకసారి అరణ్యంలో అలా తిరుగుతున్నారు. తిరుగుతుంటే క్రౌంచపక్షుల జంట ఒకటి ఆ చెట్టు మీద కూర్చునుంది. మగపక్షి ఆడపక్షి క్రౌంచి రెండు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఆ కాలం గడుపుతున్నటువంటి సమయంలో ఒక బోయవాడు వచ్చి మగపక్షిని బాణంతో కొట్టాడు. కొట్టేటప్పటికి గుండెల్లో ఆ బాణం గుచ్చుకున్న కారణం చేత ఆ మగపక్షి నెత్తుటితో కూడుకుని గుండెలు బ్రద్దలై కింద పడి తన్నుకుని మరణించింది. ఆడపక్షి క్రౌంచి ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఏడుస్తోంది. ఆ ఏడుస్తున్న సన్నివేశాన్ని చూశారు వాల్మీకి మహర్షి. తత కరుణవేదిత్వా తధర్మో ఇది ద్విజ నిశాంయరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. అరణ్యం అన్న తర్వాత పక్షులు ఉండవా? వాటిని వేటాడే వాళ్ళు ఉండరా? బాణం వేయరా? కొట్టరా? ఇవన్నీ ఏమైనా చాలా అసాధారణమైన విషయాలా? కాదు. ఆ రోజున వాల్మీకి మహర్షి మనసంతా రాముడు నిండిపోయాడు. రాముడు నిండిపోయినా, రామాయణం నిండిపోయినా మనసు నిర్మలమైపోయి ప్రేమతో నిండిపోతుంది. అంతకన్నా ఇంకేం కావాలి? మనిషి మనసు ప్రేమతో నిండిపోయిందనుకోండి, మనిషి ఎవ్వరికీ అపకారం చెయ్యడు. మనిషి అపకారం చేయడం మానేశాడు అనుకోండి, సమస్త భూతములు ప్రశాంతంగా ఉంటాయి. అరణ్యంలో ఉన్న పెద్ద పులి ఊళ్ళోకి వచ్చి తిందాం, కానీ అన్ని ప్రాణులను రక్షించవలసినటువంటి అవసరం మనిషికే ఉంది. కారణం, గుర్రం పులిలో ఉన్న విభూతిని వాడుకోదు, కానీ మనిషి గుర్రం మీద ఎక్కేదానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు ఎక్కుతాడు.
గాడిద మీద బరువు వేసి మోస్తుందని గాడిద చేత బరువు మోయిస్తాడు. నీటిలో చేప ఈదడం చూసి తాను ఈత నేర్చుకుంటాడు. పక్షి ఎగరడం చూసి తాను విమానంలో వెడతాడు. నెమలి పురివిప్పి నాట్యం చేయడం చూసి తాను నాట్యం నేర్చుకుంటాడు. కోయిల పాట పాడితే తాను సంగీతం నేర్చుకుంటాడు. సమస్త భూతముల నుండి ఉపకారములు పొందేవాడు మనుష్యుడొక్కడే. కుక్కకింత కవలం పడేస్తే రాత్రి ఇల్లు కాస్తుంది విశ్వాసం ఉన్నదని తెలిసి ఒక కుక్కని పెంచి తాను పడుకుని ఇంటి కాపలా కుక్క చెప్తాడు. అన్ని ప్రాణులలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటాడు. ఆ మనిషి అన్ని ప్రాణులను కాపాడవలసినటువంటి లక్షణాన్ని కూడా పొందాలి అంటే ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఆ ప్రేమ మనసులో నిండిందనుకోండి, సమస్త భూతములను మనిషి కాపాడతాడు. లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. లోకమునందు శాంతి నిండడానికి కారణం మనసు ప్రశాంతత, ప్రశాంతతకి కారణం ప్రేమ, ప్రేమ నిండడానికి కారణం రామాయణం. అదే జరిగింది. వాల్మీకి మహర్షి మనసంతా కూడా రాముడు నిండిపోయాడు. అంత ప్రేమ నిండిపోయిన కారణం చేత అది దయగా అభివ్యక్తమైంది. కొట్టరాని సమయంలో కొట్టావే మగపక్షిని, ఎందుకని అంటే నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. అవి రతి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. అవి సంతోషంగా మగపక్షి ఆడపక్షి కలుసుకుని ఉన్నటువంటి సమయంలో మగపక్షిని కొట్టావే, అటువంటప్పుడు కొట్టకూడదు కదా. ఆ మగపక్షి పడిపోయి ఆడపక్షి ఎంత ఏడుస్తోంది, దయతో కదిలిపోయింది ఆయన హృదయం. కదిలిపోయి అప్రయత్నంగా దయ నిండిపోయిన కారణం చేత ఆయన నోటి వెంట ఒక శ్లోకం బయటికి వచ్చేసింది. అది శ్లోకంగా చెప్పాలని వాల్మీకి మహర్షి అనుకోలేదు. ఆయన మనస్సులో దయ బాధకి కారణమైంది. అధర్మం చేశాడు. పక్షిని కొట్టడం తప్పు కాదు, రతి సుఖమునందున్నటువంటి పక్షుల జంటలో మగపక్షిని కొట్టాడు, అది అధర్మం. అంటే రాముడు ధర్మమూర్తి, ధర్మమూర్తి అయిన రాముడు లోపల తిరుగుతున్న కారణం చేత అధర్మాన్ని అంగీకరించలేకపోయింది మనసు. ఇంత గొప్ప మహర్షి, ఇంత తపస్సు చేసిన వారు శాపం విడిచిపెడితే తన తపస్సు నశించిపోతుంది కొంత భాగం. అది తెలియని వారు కారు. కానీ ఆయన ప్రయత్నం లేకుండా ఆయన నోటి వెంట ఒక వాక్కు వచ్చేసింది. మానుషాధ ప్రతిష్టాత్మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం. ఓ బోయవాడా, కామమోహితమై సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని ధర్మము తప్పి సంహరించావు కాబట్టి నీవు ఎక్కువ కాలము భూమి మీద జీవించకుండెదవుగాక, అంటే త్వరలో మరణించదవుగాక అని శపించాలనుకున్నారు అని అన్నారు. కానీ లోపల దయ ఉంది. ఆ దయతో ఆ మాటలు పైకొచ్చాయి. కానీ నేను శపించాలని అనుకున్నానా మనసులో? నా దయ బాధకి కారణమైంది. కానీ నేను అన్న మాటలు బాహ్యంలో ఆలోచిస్తే ఇవి అవతల వారికి శాపం అయ్యాయి. ఒక బోయవాడు పక్షిని కొట్టినందుకు ఇంత శాపాన్ని నేను ఇస్తానా? ఇవ్వను. మరి ఎందుకు వచ్చింది ఈ శ్లోకం నా నోటి వెంట? ఆలోచిస్తే అదే రామాయణానికి నాంది. మానిషాధ ప్రతిష్టాత్మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. అంత దయ కలిగినటువంటి వారైతే తప్ప రామాయణ రచనకు అధికారము లేదు. అంత దయ ఉన్నదా? వాల్మీకి మహర్షికి ఉన్నదని నిరూపితమైనది. 2, ఆయన నోటి వెంట వచ్చినది శాపవాక్కు కాదు. ఆ శ్లోకాన్ని వేరొక కోణంలో పరిశీలనం చేస్తే అది రామాయణ కథ. మా అంటే లక్ష్మీదేవి, మాధవ అంటాం కదా, మా అంటే లక్ష్మీ, ధౌడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. మా నిషాధ ప్రతిష్టాత్మగమ శాశ్వతీ సమాహ. విత్సరవిడి కామంతో ప్రవర్తించేటటువంటి రావణాసురుడనే రాక్షసుడు మండోదరి అనబడే భార్యతో కలిసి ఉండగా నువ్వు అస్త్రప్రయోగం చేసి ఆ జంటలో ఒకరైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి ఈ భూమి మీద ధర్మమును నిలబెట్టినవో శ్రీనివాసుడవైన రామచంద్రమూర్తి నీ కీర్తి శాశ్వతమగుగాక
అన్న అర్థం వేరొక కోణంలో వచ్చింది ఆ శ్లోకంలో. మానిషాధ ప్రతిష్టాత్మకమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. కామమోహితుడై వంకర టింకర తిరుగుతున్నటువంటి ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి క్రౌంచపక్షుల జంట అయిన రావణ మండోదలలో రావణుని పడగొట్టి ధర్మమును నిలబెట్టినటువంటి ఓ విష్ణువా, నీ కీర్తి శాశ్వతమగుగాక అని భగవంతుణ్ణి కీర్తించినట్టుగా అయింది. ఆయన ఆలోచించారు, స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకుంటున్నారు, మనసంతా రామకథ. నా నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చింది? అది శాపంగా రావడానికి నేను అలా అనాలని అనుకోలేదే. నా మనసులో దయ కలిగింది, బాధ కలిగింది, కానీ నేను శపించాలని అనుకోలేదు. ఆ మాట ఎందుకు వచ్చింది ఆలోచించి, అది వ్యగ్రతతో కూడుకున్నదైతే, శాపవాక్కైతే అది వేరుగా ఉండాలి. నా నోటి వెంట వచ్చినది శ్లోకమైంది. విచిత్రంగా పాదబద్ధో అక్షరసమః, అది 4 పాదములుగా ఉంది. అక్షరసమః, ఒక్కొక్క పాదంలో సమానంగా అక్షరాలు ఉన్నాయి, 8 అక్షరాలు చెప్పండి. తంత్రీలయ సమన్విత, అది వాద్య పరికరం మీద మ్రోగించడానికి వీలుగా ఉంది. విశేషించి పాట పాడడానికి యోగ్యంగా ఉంది. తంత్రీలయ సమన్విత. శోకాంతస్య ప్రవృత్తో మే, నాకు శోకం కలిగింది, అయ్యో ధర్మం పోయిందే, అక్కడ ధర్మం పోయేటట్టుగా కొట్టాడే మగపక్షిని అని నేను ధర్మం పోయిందన్న శోకాన్ని పొందడానికి కారణం రామకథ. ఆ రాముడు ధర్మమూర్తిగా, ఆ శోకార్తిలో నేను ఉండగా నా నోటి వెంట నుంచి వచ్చినటువంటి మాటలు శ్లోకో భవతు నాణ్యథ. అది ఇంకొకటి అవడానికి వీల్లేదు. ఇది శ్లోకమే తప్ప శాపవాక్కు కాదు. నేను శపించాలని మనసులో కోరుకోలేదు, ఇది శ్లోకమే అయింది అన్నారు. ఇది కంఠగతం చేసుకోవడానికి, కంఠస్థం చేయడానికి అనుకూలంగా ఉంది. పైగా ఇది ధారణ చేయడానికి యోగ్యంగా ఉంది. విచిత్రం ఏమిటంటే, ఆయన అన్న మాటని శిష్యుడు వెంటనే పట్టుకుని కంఠస్థం చేసుకున్నాడు భరద్వాజుడు. అంత గొప్ప శిష్యుడు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. గురువుల నోటి వెంట వచ్చిన మాటల్ని ఒడిసి పట్టి గుండెల్లో పెట్టి దాచుకునేవారు. అందుకు కదూ గురువులంటే అంత గౌరవం. మైసూరు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకత్తా వెళ్ళిపోతుంటే, గురువుగారు మీరు కారులో రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఏమిటి, ఇన్నాళ్ళు మాకు పాఠాలు చెప్పారని బండి తీసుకొచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కూర్చోబెట్టి విశ్వవిద్యాలయం విద్యార్థులందరూ కలిసి బండి లాగి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు. గురువుని అంత గౌరవించిన దేశం ఈ దేశం. గురువుగారి నోటి వెంట వచ్చిన మాట వెంటనే కంఠస్థం చేసుకున్నాడు భరద్వాజుడు అన్న శిష్యుడు. పైగా ఇది సంగీతమునకు కట్టుబడుతోందనుకున్నారు. వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. మనసులో అదే రామకథ, అదే రాముడు తిరుగుతున్నాడు. ఈలోగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమానికి వచ్చారు. బ్రహ్మగారు వచ్చారు అన్న గౌరవం లేచి నిలబడ్డారు, మౌనం వహించారు, నమస్కారం చేశారు, పాద్యం ఇచ్చారు, అంటే కాళ్ళు కడిగారు, అర్ఘ్యం ఇచ్చారు. అర్ఘ్యం అంటే కుడి చేతి మీద నీళ్లు పోస్తారు. అంతకన్నా గౌరవం ఉండదు, అదే అగ్రపూజ అంటారు. అందుకని అర్ఘ్యం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు, నమస్కారం చేశారు, కుశల ప్రశ్న వేశారు. కానీ మనసు మాత్రం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మగారు నా ఆశ్రమానికి వచ్చారు అని లేదు. ఏదో మనసులో ఎక్కడో ఏదో రామకథ అలా తిరుగుతోంది. ఆ క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని కొట్టినప్పుడు నా నోటి వెంట ఎందుకు వచ్చింది ఆ శ్లోకం? నేను శపించాలనుకోలేదు, కానీ అది శ్లోకంగా ఎందుకు వచ్చింది? అది తంత్రీలయ సమన్వితం ఎందుకయింది? అది పాదబద్ధం ఎందుకయింది? శ్లోక రూపం ఎందుకు గ్రహించారు. గ్రహించి వాల్మీకి మహర్షితో అన్నారు, మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా అన్నారు. ఏమయ్యా, నీ నోటి వెంట శ్లోకం వచ్చిందే, అది నా అనుగ్రహం చేత వచ్చింది. ఆ శ్లోకంలో రామాయణం అంతా ఉంది. నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు శపించడం కోసం ఉపయోగించినటువంటి మాట కాదు.
ఆ శ్లోకం నీ మనసంతా రామకథతో నిండిపోయిన కారణం చేత ధర్మం తప్పి కొట్టడం చూసి రామకథ ఒక శ్లోకంలో బయటికి వచ్చింది. అది శ్లోకమే. అది మచ్చందాదేవతే బ్రహ్మన్ సరస్వతి నాసొత్తు. ఆ సరస్వతి వాక్కుగా నీ నోటి నుంచి పైకొచ్చింది. నా అనుగ్రహం లేకుండా అట్లా రాదు. కాబట్టి ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం. ఆ శ్లోకంలో ఉన్న రామ కథ ఉన్నదే నీకు నీ గురువుగారు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణం అతి సంక్షేప రామాయణం అయింది శ్లోకంలోకి. ఇప్పుడు దాన్ని విస్తృతపరచు. విస్తృతం చేసి రామాయణంగా రచన చెయ్యి. కురుత్వం ఋషి సత్తమా, నువ్వు ఋషివి కాబట్టి, లోక కళ్యాణాన్ని కోరుకునేవాడివి కాబట్టి, అంత మృదు హృదయం ఉన్నవాడివి కాబట్టి, అంత ప్రేమగా మాట్లాడగలిగిన వాడివి కాబట్టి నువ్వు మాత్రమే ఈ కావ్యాన్ని రచన చెయ్యగలవు. నాన్ ఋషి కురితే కావ్యం, ఋషి కానివాడు చెయ్యలేడు. కాబట్టి నువ్వు రామాయణ రచన చెయ్యి. నీకు నేను వరం ఇస్తున్నాను. నువ్వు ఆచమనం చేసి రామాయణ రచన చెయ్యడానికి ఘంటం పట్టుకోగానే రహస్యంచ ప్రకాశంచ యదృత్తం తస్య ధీమతః తచ్చాప్య విదితం సర్వం విదితంతే భవిష్యతి. అది రాక్షసులు కావచ్చు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కావచ్చు, సీతమ్మ కావచ్చు. రామాయణంలో ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పైకి మాట్లాడుతున్న మాటేనా, వాళ్ళ మనసులో కూడా నిజంగా అదే ఉందా అన్నది కూడా నీ బుద్ధికి ద్యోతకమవుతుంది. నీకు తెలుస్తుంది. ఇది నేను వరమిస్తున్నాను. అందుకే రామాయణాలు ఎన్నో ఉండొచ్చు. అందరూ రాసిన రామాయణం వాళ్ళు తరించాలని రాసుకున్నారు. నేను ఏ ఒక్క రచయితని తక్కువ చేయట్లేదు. కానీ యథార్థమైన రామకథ అంటే వాల్మీకి రామాయణమే. కారణం ఏమంటే బ్రహ్మగారి వరం ఉంది. బ్రహ్మగారు వరం ఇచ్చాడు. రహస్యంచ ప్రకాశంచ, పైకి జరిగిన కథ తెలుస్తుంది. కానీ వాళ్ళ మనసులో నిజంగా అలాగే అనుకున్నారా, అప్పటికట్లా మాట్లాడారా అన్నది కూడా నీకు తెలుస్తుంది మహర్షి. రాక్షసుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా నీకు తెలిసిపోతాయి. నదేవాగనృతా కావ్యే కాచితత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోహరాం. ఓ మహర్షి, నువ్వు ఈ రామాయణాన్ని రచన చెయ్యి. నువ్వు రచన చేసే ఈ రామాయణం ఉందే, అందులో ఒక్క మాట కూడా అబద్ధం కాదు. నువ్వు రచించిన రామాయణంలో ప్రతి మాట సత్యమే. ఒక చిన్న మాట కూడా పొల్లు మాట కానీ అబద్ధం కానీ నీ చేత రచింపబడదు. కురు రామ కథాం పుణ్యం. ఈ రామ కథని ఎవరు వింటున్నారో, ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ కూడా గతంలో చేసినటువంటి దోషములన్నీ తొలగత్రోయబడతాయి. పాపము నశిస్తుంది. పుణ్యము అంటే పవిత్రత కలుగుతుంది. శ్లోకబద్ధాం, దీన్ని శ్లోకములుగా రచన చేయి. మనోహరాం. రామ కథని వేరు కళ్ళజోళ్ళు పెట్టుకొని చూడక్కర్లేదు. రామకథని రామకథగా ఎన్ని పర్యాయములు జరిగినా, ఎన్ని పర్యాయములు విన్నా అది మనసుని హరిస్తుంది. కష్టపడి రామకథ వినక్కర్లేదు. రామకథ వింటుంటే చాలు ఎంత సంతోషంగా ఉంటుంది. ఎన్ని మాటలు విన్నా అంత సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. అలా మనసుని హరించగలిగినటువంటిదిగా నువ్వు రామాయణాన్ని రచన చేస్తావు. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంత కాలము పర్వతములు ఉంటాయో, ఎందుకనంటే పర్వతములకు భూధరములని పేరు. పర్వతములను ఆధారం చేసుకుని భూమి నిలబడుతుంది. ఎంత కాలము పర్వతములు ఉంటాయో, ఎంత కాలము నదులు ప్రవహిస్తాయో, ఎంత కాలము ఈ భూమి ఉంటుందో అంతకాలము రామాయణం ఉంటుంది. అంటే ఎంతకాలం ఈ పర్వతాలు ఉంటాయో, నదులు ఉంటాయో, భూమి ఉంటుందో అంతకాలమే మనిషి ఉంటాడు. అంటే మనుష్య జాతి ఉన్నంతకాలం రామకథ చదువుకోవలసిందే, రామకథ చెప్పవలసిందే, రామకథ వినవలసిందే. మనిషిగా బ్రతకడానికి రామకథ కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. కాబట్టి రామకథాశ్రవణం చేయవలసిందే అన్న తర్వాత వాల్మీకి మహర్షి సంతోషించారు. బ్రహ్మగారు వచ్చినట్లుగానే వెళ్ళిపోయారు. ఆచమనం చేసి తూర్పు దిక్కుగా దర్భ కొసలు వేసుకొని వాల్మీకి మహర్షి కూర్చొని ఆ శ్రీరామాయణ రచన చేశారు. 24 సహస్రాణి శ్లోకానా ముక్తవాన్ ఋషి. 24,000 శ్లోకాలతో రచించారు. 24 బీజాక్షరాలు గాయత్రి మంత్రం.
ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు, కానీ గాయత్రి మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ మంత్రంలో ఉన్న 24 బీజాక్షరాలే. 24 బీజాక్షరాల్ని విస్తరించి ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున రామాయణ రచన చేశారు. కాబట్టి రామాయణం చదవడం, రామాయణం వినడం అంటే గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానం వినడం కింద లెక్క.